సంతోషాన్ని, తమ యొక్క ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ వేదాలకి ఎందుకు సంతోషం కలుగుతుంది? హ్మ్. ఆ వేదాలు భగవంతుడు గొప్ప అని జెప్పి ఎందుకు చెప్తున్నాయి? అంటే ఇక్కడ ఉత్కర్షం ఆవిష్కురు, ఇంకా భగవంతుడిని ఏం ప్రార్థిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. జయ జయ అని చెప్పి ఏమి కోరుకుంటున్నాయి అంటే, ఏం చేయమని చెప్తున్నాయి అంటే భగవంతుడిని, అయ్యా! మీ యొక్క చరణ కమలాల యందు మాధుర్యాన్ని మాకు ప్రాప్తింపచేయి అని చెప్పి, ఈ విధంగా నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు చాటుకో అని చెప్పి చెప్తున్నాయి. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చాటుకోమని చెప్తున్నాయన్నమాట. మీ యొక్క గొప్పతనం అంటే ఏంటి? తన యొక్క చరణ కమలాల యొక్క మాధుర్యాన్ని అందరికి ప్రాప్తింపజేయటం. అగజగదోకసాం, అగ జగ దోకసాం అంటే చలించేవి, చలనం ఉన్నటువంటి జీవులు, చలనం లేనటువంటి జీవులు. ఈ జీవుల యొక్క చలనం ఉన్న జీవులు, చలనం లేని. ఇప్పుడు రాళ్ళు, రప్పలు, రాళ్ళల్లో కూడా జీవం ఉంది కొన్ని రాళ్ళల్లో. చెట్లున్నాయి. చెట్లలో కూడా జీవం ఉంది. కానీ అవేవి చలించవు. అచలం అంటే అవన్నీ చలించనివి. అచలమైనటువంటి జీవులు. చలించే జీవులు కుక్క, పిల్లి, గాడిద, మనుషులు, దేవతలు వీళ్ళందరూ చలనం కలిగినటువంటి జీవులు. ఏమంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ? అగజగదోకసాం అజాం జహీ, ఈ యొక్క జీవులు యందు అజ్ఞానం ఏదైతే ఉందో అవిద్య. అజాం అంటే ఇక్కడేమని తీసుకోవాలి ఈ శ్లోకంలో? అవిద్య. ఈ చలించే, చలనం చేయనటువంటి ఈ జీవులు, అన్ని జీవుల యొక్క అవిద్యని నువ్వు జహీ, జహి అంటే నాశనం చెయ్యి. అంటే నీ ప్రాప్తికి ప్రతికూలమైనటువంటి ఈ యొక్క అవిద్యని ఫస్ట్ ఏమన్నారు? జయ జయ అని చెప్పి మీ యొక్క చరణ కమలాల యొక్క మాధుర్యాన్ని ఈ జీవులందరికీ ప్రాప్తింప చెయ్యి. ఆ విధంగా నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు చాటుకో అని చెప్పి, ఆ భావంతో జయ జయ అని చెప్పి చెప్పినియి. మరి దానికేంటి? దానికేం చేయాలి మరి భగవంతుడు? తన యొక్క అంటే చరణ కమలాలను ప్రాప్తింపజేయటం కోసం అవిద్యని నాశనం చెయ్యి అని చెప్పి ఫస్ట్ చెప్తున్నారనమాట ఈ వేదాలు. ఏం చెప్తున్నారు వేదాలు? సో, అవిద్యని నాశనం చెయ్యయ్యా! అజాం అంటే ఇక్కడ అవిద్య అని చెప్పి తీసుకోవాలి. జీవులన్నీ అవిద్యతో ఆవృతమై ఉన్నాయి. కాబట్టి జీవులు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాయి. నేను ఆత్మ అనేటువంటి